ఏం చేస్తున్నావు? వాక్యం చదువుకుంటున్నాను. ఈరోజు ఎందుకు చదువుతున్నావు? ఏమైంది ఇప్పుడు వాక్యం చదువుకుంటే? చర్చ్కి వెళ్ళవా? చర్చ్కి వెళ్ళాలని అనిపించటం లేదు. ఇంట్లోనే కూర్చొని ప్రేయర్ చేసుకొని వాక్యం చదువుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. చర్చ్లో ఎవరు పట్టించుకోరు, పాట పాడినా పట్టించుకోరు, పాస్టర్మ్మ గారు కూడా పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే నేను చర్చిలో ఎన్ని పనులు చేసినా చిన్న గుర్తింపు కూడా రాదు. ఎవ్వరు మెచ్చుకోరు, పట్టించుకోరు. పైగా చిన్న చిన్న మాటలు పడాల్సి వస్తుంది. అందుకనే చర్చిలోకి వెళ్ళడం కంటే ఇంట్లోనే కూర్చొని వాక్యం చదువుకొని ప్రేయర్ చేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. ఓ అదా, నువ్వు దేవుని కోసం వెళ్తున్నావా, ఎవరో చూడాలని మనుషుల కోసం వెళ్తున్నావా? నా కోసం, అలాగే దేవుని కోసం వెళ్తున్నాను, మనుషుల కోసం కాదు. వాక్యం చెప్తుంది ఏంటి అంటే కంటికి కనబడాలని కాక, మనుషులకు చేసినట్టు కాక, ప్రతిదీ కూడా దేవునికి చేసినట్లు ఇష్టపూర్వకంగా చేయడి అని చెప్తుంది వాక్యం. అలాగే నువ్వేది దేవుని కోసం చేసినా ప్రతిఫలం దయచేవాడు నీకు పరమందు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోమంటుంది వాక్యం. మరి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను మంచి చేసినా చెడు వస్తుంది, చిన్న చిన్న మాటలు పడాల్సి వస్తుంది అని అంటున్నావు కదా. ఒకటి గుర్తుపెట్టుకో, నీ మీద ఉన్న యజమానులకి అలాగే నీకు యజమానుడు ఒక్కడే. మీ మీద యజమానులుగా ఉన్న వారిని గౌరవించండి. అలాగే యజమానులకు కూడా చెప్తుంది, మీకు కూడా యజమానుడు పరమందు ఉన్నాడన్న విషయం మర్చిపోకండి అని కూడా వారిని హెచ్చరిస్తుంది. పక్షపాతం లేని దేవుడు, ఆ యజమానుడు నీ మీద యజమానుడిగా ఉన్నవాడికి కూడా తప్పక తీర్పు తీరుస్తాడు. కాబట్టి నువ్వు ఏది చేసినా మనుషులు చూడాలని చేయకు, మనుషుల నుంచి ఏ ప్రతిఫలమో ఆశించకు. మనుషులకు చేసినట్టు కాకుండా పూర్ణ హృదయంతో ఇష్టపూర్వకంగా ప్రభువుకి చేసినట్లు సేవ చేయి. పరమందు చూసే తండ్రి అప్పుడు నీకు మేలు చేస్తాడు. ఆలోచించుకో.